కరీంనగర్ లో వినూత్నంగా నిరసన చేపట్టారు. నరేంద్ర మోదీ మీ మనసులో మాట మేము వింటున్నాం, మరి మా మనసులోని మాట ఎవరు వింటారు అని ప్రశ్నించారు. కరీంనగర్ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ మరియు బెల్లపు కరుణాకర్ వినూత్నంగా నిరసన చేపట్టారు. రైల్వే ట్రాక్ పై మన్ కీ బాత్ వింటూ మోదీకి సూటి ప్రశ్న వేశారు. మేము మీ మనసులోని మాట వింటున్నాం, మరి మా మనసులోని మాట ఎవరు వింటారు అంటూ రైల్వే బ్రిడ్జ్ దగ్గర పడుతున్న కష్టాల గురించి తెలియచేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు గడుస్తున్నా చిన్న బ్రిడ్జ్ కూడా పూర్తి కాలేదు అంటూ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆయన వాపోయారు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలని మోదీని ప్రశ్నించారు. లాస్ట్ లో మోదీకి అంకితం ఈ పాట అని ఓ పాట కూడా పాడారు. मोदी जी नमस्कार। हम आपके मन की बात सुन रहे हैं, लेकिन हमारी मन की बात कौन सुनेंगे? मेरा नाम कोटा श्याम कुमार, मैं तेलंगाना वासी हूँ। मोदी जी आप देखो एक बार, मोदी जी आप देखो एक बार, मेरे मन की बात भी आप आज सुनना है, सुनने पड़ेगा भी है। ये देखो 5 साल से हम लोग का बहुत तकलीफ हो रहा है। यहाँ पर बहुत आदमी लोग का जान जा चुकी है ब्रिज नए कारण के लिए। आपको मैं एक रिक्वेस्ट कर रहा, कंपलसरी ये ब्रिज के बारे में आप फोकस लेना है। फोकस लेके कितना जल्दी तो उतना जल्दी बनने के लिए आर्डर्स देना बोल के आपको मैं रिक्वेस्ट कर रहा हूँ। मोदी जी आप सुनो मेरा बात, सुन रहा है ना तू, रो रहा है हम, सुन रहा है ना तू, क्यों रो रहा है हम? मोदी जी सुन रहा है ना तू, रो रहा है हम, सुन रहा है ना तू, क्यों रो रहा है हम? వింటున్నావా మోడీ ఏడుస్తున్నాము, వింటున్నావా మోడీ, వింటున్నావా మోడీ, మేమెందుకు ఏడుస్తున్నామో? మేము మీ मन की बात వింటున్నాము, आपकी मन की बात हम लोग सुन रहे। हमारा मन की बात कौन सुनेंगे? మా మనకి మనసులో మాట ఎవరు వింటారు? पक्का आज आप भी मेरा मन की सुनना है। सुन रहा है ना तू, रो रहा है हम, सुन रहा है ना तू, क्यों रो रहा है हम? मोदी जी आपको रिक्वेस्ट है, 6 साल हो गए छोटा ब्रिज बनने के लिए, अभी तक नहीं बनाया। ये ब्रिज नए कारण के लिए बहुत सारे लोग का जान जा चुकी है। मोदी जी आप सुनो मेरा बात, सुनो। सुन रहा है ना तू, रो रहा है हम, सुन रहा है ना तू, क्यों रो रहा है हम? आपको धन्यवाद मोदी जी, आप थोड़ा ध्यान रख के मेरा को इतना प्रॉब्लम से हटाने के लिए धन्यवाद रिक्वेस्ट कर रहे। जय हिंद, जय भारत, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్। ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, మేము కాదు మేమంటే మేమని జబ్బలు కుదుకులు కాదు। బ్రిడ్జి కంప్లీట్ అయ్యే వరకు బండి సంజయ్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, గంగుల కమరికర్ గారిని ముగ్గురిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ బ్రిడ్జి దగ్గరుండి మీరు మొత్తం క్లియర్ చేయాలని, బ్రిడ్జి కట్టేయాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు మీ కోట శ్యామ్ కుమార్। కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వార్నింగ్ కూడా ఇస్తున్నాం, ఇక్కడ నుంచి మీరు ఒకవేళ ఇక్కడ గిట్ట బ్రిడ్జ్ అతి త్వరలో కంప్లీట్ చేయకపోతే ఇక్కడ నుంచే పోరాటాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము।